ఉద్యోగ యువత అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న ఏదైతుందో ఉద్యోగ అవకాశాలు మెరుగవుతావనేటువంటి ఒక భావనతోని విద్యార్థులు నిరుద్యోగ యువత ఆత్మత్యాగాలు బలిదానాలతోని కేంద్ర ప్రభుత్వాన్ని స్పందింపచేయటం, దానికి అనుగుణంగా ఇవాళ సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకుని రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటం, రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఇలా గత దశాబ్ద కాలం 2 పర్యాయాలు అంటే ఆనాడు కేవలం కేసీఆర్ గారిని ఒక ఉద్యమ నాయకుడిగా భావించి 2 సార్లు అవకాశం ఇచ్చారు. ఈ 2 పర్యాయాలు కూడా అటు విద్య పట్లే కానీ ఇటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కల్పన పట్లే కానీ అసలు వారు ఉద్యమ లక్ష్యాలనే నీరు గార్చడంతోని ఇలా ప్రజానీకం ముఖ్యంగా నిరుద్యోగ యువత ఏదైతుందో రాష్ట్రంలో మార్పు కావాలని చెప్పని భావించటం, దానికి అనుగుణంగా వీళ్ళ రాష్ట్రం ఏర్పాటులో చొరవ తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించటం, ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఏ నిరుద్యోగ యువత ఉద్యమ ఫలితంగా రాష్ట్రం ఏర్పాటు కాబడడం జరిగిందో ఆ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఒక భావనతోని రాష్ట్రం ఏర్పడ్డ మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయబడే విధంగా, తదుపరి ప్రతి సంవత్సరం 1 లక్ష ఉద్యోగాలు భర్తీ చేయబడే విధంగా, అంటే మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయబడితే తదుపరి 4 సంవత్సరాలలో సంవత్సరానికి 1 లక్ష ఉద్యోగాలు భర్తీ చేయటం, ఇన్ 5 ఇయర్స్ టర్మ్ ఏదైతుందో 6 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయబడే విధంగా వీళ్ళ ఎన్నికల ప్రణాళికలు పొందుపరిచి పేర్కొనటం ఇది మనకందరికి తెలిసిందే. రిక్రూట్మెంట్ సంబంధించి ఇందులో ప్రధాన భూమిక పోషించేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకు తెలియదు కాదు. అంటే వాస్తవంగా ఒకప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే వీళ్ళ గతంలో గంటా చక్రపాణి గారు చైర్మన్ ఉండేదే. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూజ్ టు టేక్ వారు ఇక్కడ అమలు చేసినట్టు విధానాన్ని వారు ఒక విధమైన మార్గదర్శకం తీసుకున్నారు.